ఉపాధ్యాయులు, మన సిఆర్పీలు, డైట్ ఫ్యాకల్టీ మీరు ఇక్కడికి రావడం నిజంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా మరొకసారి చేస్తూ, ముఖ్యంగా ఈ ఎల్ఎఫ్ఈ టీం ఏదైతే ఉందో ముఖ్యంగా వీళ్ళందరికీ మనస్ఫూర్తి అందరూ వేరే క్లాప్స్ కొట్టండి. I am Umar Shankar, lecturer from Dite Carvet Nagar, Chittoor district. నేను పశ్చిమ గోదావరి జిల్లా ఆర్వేడ్ మండలం గర్ల్స్ కాంప్లెక్స్ సిఆర్పి పర్మిషన్. నా పేరు చంద్రబాబు. నేను చిత్తూరు జిల్లా డైట్ కార్బెట్ నగర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ షేక్ బాబూజీ. నేను ఎస్సీఆర్టీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. మై నేమ్ ఇస్ బిందు ప్రియా, చిత్తూరు మండల్, చిత్తూరు డిస్ట్రిక్ట్ సిఆర్పి. Attending this training for past 10 days. Master trainer on observation skills under SALT program. I think this teach tool is well designed, well defined in a scientific and systematic way. When I find 30 behaviors are classified into nearly 10 plus 1 elements, and again yes, it looks very nice. First of all, the classroom observation, then it is facilitation, then coming to the socio-emotional skills, it gives a clear structure of classroom, and it is a good handbook for the observer. వరల్డ్ బ్యాంక్ డెవలప్ చేసినటువంటి టీచ్ టూల్ అనేది ప్రతి టీచర్ కూడా తనను తాను డెవలప్ చేసుకుని యూజ్ అవుతుంది. అదేవిధంగా యాజ్ ఏ టీచర్ కాకుండా ఒక డైట్ ఫ్యాకల్టీగా కూడా నన్ను నేను ఎప్పుడు గైడ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ టీచ్ టూల్ గురించి తెలుసుకున్నప్పుడు మన టీచింగ్లో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉన్నాయనేటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ కానీ నాకు కానీ తెలుసు. ఇక రెండోది ఏంటంటే ఈ టీచ్ టూల్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ని డిజైన్ చేసినటువంటి విధానం కానీ హౌ ఇట్ హ్యాస్ బీన్ స్ట్రక్చర్డ్, ఎప్పుడెప్పుడు ఏమేమి చెప్పాలి, ఏ విధంగా దీన్ని ప్రజెంట్ చేయాలనుకోండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుల్ స్ట్రక్చర్గా ఉండడం వల్ల ఎక్కడ కూడా 1 minute కూడా టైం వేస్ట్ కాలేదు. Coming to the part of training, process of training, this training is quite different from other trainings. When I first looked at the a single page with 30 behaviors, is it necessary 10 days to deal all these elements? But after the completion of this program, I am thinking I want to do something more than this. 10 days is not enough to get a clear understanding. But the facilitators or our trainers have given a lot of strain on the spot and given beautiful demonstration for us in all the aspects, for which we will be very thankful to the government of Andhra Pradesh and the SCRT and the trainers who gave us this beautiful opportunity. And I hope we will do the same success in the field level also. Thank you. ఇక్కడ ఫెసిలిటేటర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్. మాకు ఎక్కడ ఏ ఆస్పెక్ట్లో డౌట్ వచ్చినా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ దాన్ని అర్థమయ్యేలాగా వివరించడం కానీ చాలా చక్కగా చేశారు. తద్వారా మాకు ఈ టీచింగ్ టూల్ అనే టాపిక్ పైన చాలా నాలెడ్జ్ని ఎవరైతే మాకు ట్రైనింగ్ ఇచ్చారో ట్రైనర్స్ వాళ్ళ యాటిట్యూడ్ మొదటి రోజు నుంచి కూడా చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది కూడా పార్టిసిపెంట్స్ అందరూ కూడా టీచర్స్ కానీ లేకపోతే టీచింగ్తో సంబంధం ఉన్నటువంటి కానీ వచ్చారు. ఇక్కడ వచ్చినటువంటి ట్రైనర్స్ ఈ ట్రైనింగ్ని ఇంపార్ట్ చేస్తున్నప్పుడు వీలైనంత వరకు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వస్తున్నటువంటి పార్టిసిపెంట్స్ని చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడం, అదేవిధంగా వాళ్ళు ఇస్తున్నటువంటి సజెషన్స్ని యాక్సెప్ట్ చేయడము, అదేవిధంగా డిస్కషన్స్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడము, అదేవిధంగా ప్రతి అంశం గురించి కూడా అర్థమైందా లేదా ప్రతి చోట క్రాస్ చెక్ చేసుకోవడం, వాళ్ళకి హెల్పింగ్ నేచర్, హౌ దే ఆర్ అప్రోచింగ్ ద పార్టిసిపెంట్స్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇది నిజంగా మా అందరికీ కూడా గొప్ప ఎక్స్పీరియన్స్. అదే మరీ ముఖ్యంగా మాకు ఈ యొక్క ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి, అదేవిధంగా ఎస్సీఆర్టీ వారికి, అదేవిధంగా మాకు ఈ ట్రైనింగ్ ఇచ్చినటువంటి ట్రైనర్స్ అందరికీ కూడా మా అందరి తరఫున పార్టిసిపెంట్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం కల్పించిన స్టేట్ గవర్నమెంట్కి, ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారికి, సమగ్ర శిక్ష అభియాన్ వారికి, నెక్స్ట్ ఎల్ఎఫ్ఈ టీమ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.